నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి, వీటిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరేపల్లి వరంగల్ నుండి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ తిప్పని గారు, అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్స్తో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? సో మనం గత 2 వారాల నుండి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తరోగా డిస్కస్ చేస్తున్నాం. సో స్టేజెస్కి వచ్చేసరికి ఏంటంటే అన్ని క్యాన్సర్ వ్యాధుల్లాగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 4 దశలు ఉంటుంది. 1, 2, 3, 4. మొదటి దశకు వచ్చేసరికి అంటే రొమ్ములో గడ్డ అక్కడే ఉంటుంది. అంటే పేషెంట్ రొమ్ములో గడ్డ అటు ఇటు కదులుతుంది, లేకపోతే అక్కడే ఉంది గడ్డ అని చెప్తుంటారు. అంతకంటే వేరే సిమ్టమ్ ఏముండకపోవచ్చు. రెండో దశకు వచ్చేసరికి ఏంటంటే పేషెంట్ రొమ్ములో గడ్డ తగులుతుంది, అంతేకాకుండా చంక లోపల కూడా గడ్డ తగులుతుంది. మూడో దశకు వచ్చేసరికి ఏంటంటే ఈ రొమ్ము గడ్డ చాలా పెద్దగా అవుతుంది, కొంతమందికి పుండు తయారవచ్చు. ఆ తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ ఆరెంజ్ పీల్ అని అంటాం. ఆరెంజ్ పీల్ అంటే బత్తాయి తొన ఎలా ఉంటుందో స్కిన్ అలా మొత్తం మారిపోతుంటుంది అనమాట. అంతేకాకుండా చంకలో గడ్డలు కూడా చాలా పెద్దగా అవుతుంది. పేషెంట్ చెప్తుంటారు చంకలో గడ్డ ఉంది కానీ ఒకప్పుడు కదిలినట్టు అనిపించేది, ఇప్పుడు చాలా గట్టిగా పట్టేస్తుంది అని చెప్తుంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే పుండు బాగా పెద్దగా అయిపోయి వాసన రావడం. ఇంకా మిగతా 4వ దశకు వచ్చేసరికి ఏంటంటే రొమ్ములో గడ్డ ఉంటుంది, పుండులాగా ఉండొచ్చు. అంతేకాకుండా పేషెంట్కి వేరే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే సపోజ్ బోన్స్కి స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, నడు నొప్పి రావడం, పొట్ట లివర్కి స్ప్రెడ్ అయిపోతే జాండీస్ రావడం, ఆ తర్వాత మెదడుకి స్ప్రెడ్ అయిపోతే పేషెంట్కి తలనొప్పి కానీ ఫిట్స్ రావడం కానీ ఇలా మనం చూస్తుంటాం. సో ట్రీట్మెంట్ గురించి కనుక చూస్తే ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేయొచ్చు? ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వేరే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లాగానే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంటే ఒక ట్రీట్మెంట్ అంటూ ఉండదు. వెరీ రేర్లీ చాలా చిన్న లీజన్, చాలా చిన్న గడ్డ ఉంటే మాత్రమే సర్జరీ తర్వాత అయిపోతుంది, ఇంకేం ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్ అంటే 90% or 95% ఆఫ్ కేసెస్లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ పేషెంట్కి ఉండొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో అంటే సర్జరీ ఉంటుంది, తర్వాత యూజువల్లీ కీమోథెరపీ ఉంటుంది, తర్వాత మెజారిటీ ఆఫ్ కేసెస్ 80% ఆఫ్ కేసెస్లో రేడియేషన్ ఉంటుంది. ఈ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అనేవి 3 మెయిన్ ట్రీట్మెంట్స్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ లైక్ మెనీ అదర్ క్యాన్సర్స్. అది కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్లో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్దర్ క్వశ్చన్స్లో మళ్ళీ డిస్కస్ చేస్తాము. దోస్ ఆర్ కాల్డ్ యాంటీబాడీస్ అనమాట. సో అదర్వైజ్ ఇంకా పాపులర్ టర్మ్ దీనికి టార్గెటెడ్ థెరపీ. చాలా ఏళ్ళ నుంచి అందరూ కూడా దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ టార్గెటెడ్ థెరపీ. సో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ కాకుండా టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది. హార్మోన్స్ అని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి హార్మోన్స్లో. అది కాకుండా ఇప్పుడు కొత్తగా సైన్స్ డెవలప్ అయ్యి కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ ఈస్ కాల్డ్ ఇమ్యూనోథెరపీ. సో ఈ ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఒక సపరేట్ ఎంటిటీ, సపరేట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో వాడుతూ ఉంటాం. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పాపులర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అందులో ఈ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్స్లో కూడా ఈ మొదటి 4 నెలల నుంచి 8 నెలల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొన్ని ట్రీట్మెంట్స్ వి కంటిన్యూ ఫర్ 1 year, కొన్ని ట్రీట్మెంట్స్ వీ కంటిన్యూ ఫర్ 5 years, కొన్ని వీ కంటిన్యూ ఫర్ 10 years ఆల్సో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్ ద్వారా, సర్జరీ ద్వారా, రేడియేషన్ అండ్ ట్యాబ్లెట్స్ ద్వారా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సార్, సర్జరీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలాగే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సర్జరీకి వచ్చేసరికి రొమ్ము క్యాన్సర్లో ఏంటంటే ఒకటి మొత్తం రొమ్ము తీయడం ఒక టైప్ ఆఫ్ సర్జరీ, ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ. లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసామంట. సో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే రొమ్ము మొత్తం తీసేయకుండా అంతవరకే గడ్డ వరకు తీసేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే చంకలో ఏవైతే గడ్డలో ఉండే ఆ గడ్డలకు యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అని చేసేసి ఆ తర్వాత రొమ్ముకు ఒక రకమైన కరెంటు పెట్టడం వల్ల ఏంటంటే రొమ్ము మొత్తం తీసేయకుండా రొమ్ముని ప్రిజర్వ్ చేయడం అంటే దీన్ని బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటారు. సాధారణంగా యంగ్ ఉమెన్ ఏంటంటే రొమ్ము మొత్తం తీసేస్తే సైకలాజికల్గా, కాస్మెటిక్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దాని గురించి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మొదటి దశ, రెండవ దశలో ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ మనం చేస్తున్నాం. ఇక రెగ్యులర్గా అంటే 3వ దశలో ఉన్న వారికి ఏంటంటే రొమ్ము మొత్తం తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత చాలామంది అడుగుతుంటారు, సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డిశ్చార్జ్ చేసి. సాధారణ రొమ్ముకు ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే చంకలో నుండి చెడు రక్తం తీసేయడానికి ఒక డ్రైన్ ఒకటి పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో దానిలో ఉండే ఆ చెడు రక్తం అంతా వెళ్ళిపోతుంటుంది. సాధారణంగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంటే దూర ప్రదేశాల నుండి వచ్చేవారైతే సాధారణంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ డిశ్చార్జ్ చేసేసి ఆ డ్రైన్తో పంపించేయడం జరుగుతుంది. సో వాళ్ళకి చెప్తుంటాం అనమాట, సర్జరీ అయిపోగానే 2వ దశ నుండి సాధారణంగా అంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఒకటి చేయాల్సి ఉంటుంది. చేతికి సంబంధించిన ఎక్సర్సైజ్,
మేము కొన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే చెయ్యి మూమెంట్ సర్జరీ తర్వాత బాగుండడానికి, ఆ తర్వాత నొప్పి కొంచెం తగ్గడానికి ఇవి మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సార్ కీమోథెరపీ రేడియేషన్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ఆపరేషన్ లేకుండా టాబ్లెట్స్తో మనం ట్రీట్మెంట్ చేయవచ్చా? కీమోథెరపీ అండ్ రేడియేషన్ అనేవి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా దే ఫార్మ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అప్రోచ్. సో ఈ కీమోథెరపీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఫిట్నెస్ అండ్ హౌ మచ్ లోడ్ ఆఫ్ క్యాన్సర్ ఈ పేషెంట్లో ఉందా లేదా అని చూడడము, అండ్ విత్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ దిస్ పేషెంట్ ఈజ్ ఇన్. అంటే ఆ పేషెంట్ ఫిట్నెస్ కానీ ఆ పేషెంట్లో ఎంత లోడ్ ఉంది, ఎంత క్యాన్సర్ ఉంది, ఈజ్ ఇట్ హెవీ క్యాన్సరా, చాలా మైల్డ్గా ఉందా, పేషెంట్ కూడా తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అండ్ వేరే బ్లడ్ రిపోర్ట్స్, కోమార్బిడిటీస్ అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని వి డిసైడ్ ఆన్ కీమోథెరపీ. ఈ కీమోథెరపీ డిసైడ్ చేసినప్పుడు వెదర్ వి గివ్ స్ట్రాంగ్ కీమోథెరపీ, మీడియం కీమోథెరపీ ఇస్తామా, లేకపోతే చాలా సింపుల్గా కీమోథెరపీ ఇస్తామా, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్ అండ్ మల్టిపుల్ ఇంకా వేరే వేరే కారణాలన్నీ మైండ్లో పెట్టుకొని చేస్తామన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ కన్వెన్షనల్గా ఎట్లా ఉంటుందంటే వి గివ్ 3 వీక్లీ కీమోథెరపీ. అంటే ఒకసారి వాళ్ళ ఒక డోస్ ఇచ్చేస్తే మళ్ళీ 3 వారాల తర్వాత మళ్ళీ ఒక కీమోథెరపీ ఉంటుంది. అట్లా మళ్ళీ 3 వారాలకు మళ్ళీ ఒక కీమోథెరపీ, ఇట్లా 4 to 6 times ఆర్ మేబీ 8 times డిపెండింగ్ ఆన్ ద కండిషన్స్. అంటే పేషెంట్ ఫిట్నెస్ బట్టి, స్టేజ్ బట్టి ఎన్ని డోసెస్ ఇవ్వాలని డిసైడ్ చేస్తాం. సమ్ టైమ్స్ పేషెంట్ ఫిట్నెస్ లేదనుకోండి, వి గివ్ ఓన్లీ ఫర్ 6 times అనుకుందాం, ఆర్ సమ్ టైమ్స్ వి గివ్ వీక్లీ కీమోథెరపీస్. అంటే 3 వారాల కీమోథెరపీని 3 పార్ట్స్గా డివైడ్ చేసి వి గివ్ వీక్లీ కీమోథెరపీ. అట్లా వీక్లీ కీమోథెరపీ ఇచ్చినప్పుడు హాస్పిటల్కి పేషెంట్ వారం రావాల్సి వస్తుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి, టాలరబుల్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే 3 వారాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందులో 1/10 సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మనం ఈ వీక్లీ కీమోథెరపీలో చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ కీమోథెరపీ. ఈ కీమోథెరపీ అయిపోయాక లాస్ట్ టైం మనము ఒక పాయింట్ డిస్కస్ చేసాం, సంథింగ్ కాల్డ్ IHC అని డిస్కస్ చేసాం, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ. సో ఈ ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీలో ఆ జబ్బు క్యారెక్టర్ తెలుస్తుంది మనకు. ఆ క్యారెక్టర్, వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్ ఈజ్ HER2 పాజిటివిటీ. అంటే ఒక యాంటీబాడీ పేషెంట్కి ఇవ్వచ్చా లేదా అన్నది ఈ HER2 న్యూ రిసెప్టార్ టెస్ట్ పాజిటివ్ వస్తే ఆ IHC టెస్ట్లో ఈ యాంటీబాడీ ఇవ్వచ్చా లేదా అని తెలుస్తుంది. సో వాట్ వీ డూ ఈస్, ఒకవేళ ఆ టెస్ట్ పాజిటివ్ ఉంటే వీ గివ్ దిస్ యాంటీబాడీ అలాంగ్ విత్ కీమోథెరపీ. సో కీమోథెరపీతో సహా యాంటీబాడీ ఇచ్చి, కీమోథెరపీ అయిపోయాక ఈ యాంటీబాడీ ఆల్మోస్ట్ 1 year దాకా కంటిన్యూ చేస్తాం. దగ్గర 18 doses దాకా వస్తాయి. అంటే ఎవ్రీ 3 weeksకి ఒక యాంటీబాడీ ఇచ్చుకుంటూ వీ గివ్ ఇట్ ఫర్ 1 year. ఈ 1 year దాకా ఎందుకు ఇస్తాం మరి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే, యాంటీబాడీతో సైడ్ ఎఫెక్ట్స్ నిల్ అండి, ఏమీ ఉండవు. కీమోథెరపీతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మేనేజబుల్ సైడ్ ఎఫెక్ట్స్, కానీ యాంటీబాడీస్తో ఏముండవు. ఇప్పుడు యాంటీబాడీస్లో అంతకుముందు ఒక 20 years నుంచి ఉన్న యాంటీబాడీస్ కాకుండా కొత్తగా కూడా కొన్ని యాంటీబాడీస్ వచ్చినాయి. దీస్ యాంటీబాడీస్ ఆర్ నేమ్డ్ బై ట్రాస్టజుమాబ్ అండ్ పర్టుజుమాబ్ అని యాంటీబాడీస్ అంటారు. ఈ పర్టుజుమాబ్ అనేది ఒక కొత్తగా మార్కెట్లోకి వచ్చిన యాంటీబాడీ. సో వి గివ్ ఓన్లీ ట్రాస్టజుమాబ్ విత్ కీమోథెరపీ ఆర్ ట్రాస్టజుమాబ్ పర్టుజుమాబ్ అలాంగ్ విత్ కీమోథెరపీ. సో ఇవన్నీ కూడా 1 year కంటిన్యూ చేస్తాం. సో కీమోథెరపీ కాకుండా ద అదర్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్. లాస్ట్ టైం కూడా ఇన్ డీటెయిల్ రేడియేషన్ డిస్కస్ చేశాము. రేడియేషన్ అనేది మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. అందులో 2D CRT అని, 3D CRT, IGRT అని, ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, DIBH టెక్నిక్ అని రకరకాల రేడియేషన్స్ ఉంటాయి. సో సైన్స్ మారుతున్న కొద్ది కొత్త రేడియేషన్స్ అన్నీ వచ్చాయి. సమ్ టైమ్స్ వీ ఫినిష్ రేడియేషన్ ఇన్ జస్ట్ 5 days అండి. ఓన్లీ 5 daysలో కూడా రేడియేషన్ ఫినిష్ చేయవచ్చు. సో వెరీ అప్కమింగ్ సైన్స్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో అంతా రోజులు మారుతున్న కొద్ది టెక్నిక్స్ అన్ని మారుతూ ఉంటాయి. సో రేడియేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. క్వాలిటీ బట్టి రిజల్ట్స్ కూడా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మారుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కీమోథెరపీ అండ్ రేడియేషన్. కాలర్ ఉన్నారు, శ్రీలత గారు. నమస్తే అండి. హలో డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మాకు మొన్న బయాప్సీ టెస్ట్ చేసామండి. ఓకే. స్కిన్ సంబంధించి చిన్నగా ఒక 2 years నుంచి స్కిన్ ఎక్స్ట్రా స్కిన్ లెక్క వస్తే వెనక దానికి అంటే ఏం సింటమ్స్ ఏం లేవు. ఓకే. ఎందుకు డౌన్ చేయించాను, అదే బోవన్స్ డిసీజ్ అని వచ్చింది సార్. కొంచెం గట్టిగా మాట్లాడరా సార్? బోవన్స్ డిసీజ్ అని వచ్చింది. బోవన్స్ డిసీజ్. ఓకే. అంటే దానికి ఏంటి సార్? బ్యాప్స్ చేస్తే బోవన్ డిసీజ్ అని వచ్చింది. ఓకే. బోవెన్స్ డిసీజ్ అంటే ఏమంటారు సొల్యూషన్? చెప్పండి. రాహుల్ గారు, అంటే ఎక్కడి నుండి తీసారు పీస్ అది మీరు? అదే కదా సార్. అంటే మీరు ఏ ఏరియా నుండి ఉంది ఆ లీజన్, ఎక్కడుందండి? అది మనకు ఇప్పుడు షోల్డర్ వెనకాలండి, బ్యాక్ సైడ్. ఓకే ఓకే ఓకే. చెప్పాలా? చెప్పేసి ఎంత ఉందండి బోవెన్స్ డిసీజ్ అన్నారు కదా, ఎంత ఉందండి? ఆ సైజ్ ఎంత ఉందండి? సైజ్ ఒక 1 rupee కాయిన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుందండి. ఎంత అండి? 1 rupee 2 rupees కాయిన్ కంటే పెద్దగా కాయిన్ కంటే పెద్దగా ఉంటుంది.
ఓకే, ఆ బవెన్స్ డిసీజ్ అది నిర్ధారణ అయింది సరే, అది తీసేసిన తర్వాత అక్కడ కొంచెం జబ్బు ఏమైనా మిగిలిపోయి ఉందన్నారా, ఏం లేదన్నారండి, అయిపోయిందన్నారా? అంటే ఓన్లీ స్మాల్ తీసి పంపించారు. అందులో జబ్బు అంటే తీసిన తర్వాత బాడీలో ఆ కార్నర్స్లో సర్జరీ చేసిన దగ్గర ఇంకొంచెం ఉందన్నారా, ఏం లేదన్నారా, అయిపోయిందన్నారా? అలా ఏం చెప్తారు, ఇంకా మిగతా పార్ట్ తీసేయాలంటున్నారు వాళ్ళు. ఓకే, అదే అండి, మిగతా ఒకవేళ చిన్న బయాప్సీ, ఓకే మొత్తం ఎక్సిషన్ చేయలేదు, ఓన్లీ బయాప్సీ చేశారు. ఓకే, ఆ బయాప్సీ చేసిన దాంట్లో ఆ బవెన్స్ డిసీజ్ వచ్చింది సరే, ఇప్పుడు ఏం చేసుకుంటారంటే మిగతా పార్ట్ కూడా తీయించేసుకోండి. సో ఇప్పుడు మీరు ఈ సర్జరీ చేయించుకోవడం అనేది ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గర చేయించుకోవాలి. మామూలు జనరల్ సర్జన్ కాకుండా ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ దగ్గర కంప్లీట్ ఎక్సిషన్ అంటారు దాన్ని. టోటల్గా ఎంత బార్డర్స్ ఇచ్చి ఎంతవరకు తీసేస్తే మంచిదనేది వాళ్ళకి తెలుస్తుంది. కరెక్ట్ బార్డర్స్ ఫ్రీ, మార్జిన్స్ ఫ్రీతోని, ఫ్రీ స్టేటస్తోని ఆ లీజన్ మొత్తం తీయించేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఆ తీయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బయాప్సీకి పంపిస్తారు. ఒకవేళ ఆ తీయించుకున్న తర్వాత బయాప్సీ మార్జిన్స్ ఫ్రీ అని వచ్చింది అనుకోండి, అక్కడికి వదిలేయచ్చండి. ఇంకా బవెన్స్ డిసీజ్లో ఫర్దర్గా ఓ కీమోథెరపీ కానీ పెద్దగా రేడియేషన్ ఏం అవసరం ఉండదు. ఒకవేళ అక్కడ మార్జిన్స్ అంటే తీసిన తర్వాత కొంచెం మైక్రోస్కోపిక్ డిసీజ్ ఏమన్నా అక్కడ ఉంది అని వస్తే అప్పుడు మళ్ళీ ఆలోచించవచ్చు. అదర్వైజ్ ఇప్పుడు మీరు బయాప్సీ తీశారు కాబట్టి ఈజీగా సర్జికల్ ఆంకాలజిస్ట్ మొత్తం దాన్ని పర్ఫెక్ట్గా తీసేస్తారు. ఇట్ షుడ్ బి ఎ ప్రాబ్లం అండి, ఈజీగా అయిపోతుందండి. జస్ట్ కన్సల్ట్ అ గుడ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. అయ్యో సార్, కాలర్ ఉన్నారు కర్నూలు నుండి, శ్రీలత గారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. యా, డాక్టర్ గారితో మాట్లాడండి. సౌండ్ కొంచెం గట్టిగా. హలో. హలో. యా గో ఇట్, కొంచెం గట్టిగా మాట్లాడండి. యా సార్ నమస్తే సార్. నమస్తే అండి. అదే సార్, మా అమ్మగారికి ఇట్లా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు. శ్రీలత గారు, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించింది. శ్రీలత గారు, మీకు దానికి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారిని అడగండి. లెటర్ ఫినిష్ ఏమైనా అడుగుతుందా? మరో కాలర్ ఉన్నారు, కృష్ణ గారు నల్గొండ నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, నేను మా మదర్ గారి గురించి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. మా మదర్ కి జనవరి 3వ తారీఖు నాడు క్యాన్సర్ అని చెప్పి బయటలో పడ్డది సార్. అది ఏ క్యాన్సర్ అండి? క్యాన్సర్ గడ్డ తొడకై ఉండే సార్. సార్ ఓకే, తొడకైంది. ఓకే ఫైన్. రైట్ సైడ్ తొడకై ఉంది సార్. అయితే అది చిన్నగా సైజు పెద్ద సైజులో వచ్చేసింది. మేము యశోద సోమాజిగూడ హాస్పిటల్లో చూపించాము. ఓకే. డాక్టర్ శ్రీకాంత్ గారు చూశారు. ఓకే. అయితే ఏమైందంటే సార్, అది సర్జరీ చేసేస్తే ఆ నరంలో ఉన్న గడ్డ తీసేస్తే క్యాన్సర్ అనేది ఆమెకు బాడీలో ఎక్కడ స్ప్రెడ్ కాదని చెప్పారు సార్. ఓకే. దాన్ని కూడా మేము ఏం చేసామంటే, సరే ఓకే సార్, ఆ నరం తీసేయండి, ఆ పెద్ద నరం తీసేయండి, బాడీలో ఎక్కడ స్ప్రెడ్ కాకుండా ఉంటే ఆమె మాకు మా ముందర ఉంటే చాలు సార్ అని అన్నాము. అంటే సర్జరీ చేశారు సార్. ఓకే. చేసినాక ఒక 4 months కి మళ్ళీ లంప్స్ లో వచ్చేసింది సార్ క్యాన్సర్ గడ్డ. ఓకే. సిటీ స్కానింగ్ చేశాము. క్యాన్సర్ అది ముందు చేశాము, సర్జరీ అయినాక కూడా మళ్ళీ 2 months తర్వాత సిటీ స్కానింగ్ చేయించాము. సిటీ స్కాన్ చేశారా, పిట్ సిటీ చేశారా? అదే సార్, పిటి స్కానింగ్ అంటారు కదా సార్. ఓకే. పిటి స్కానింగ్ చేయించాం సార్. అది ఓకే. చేయించినప్పుడు ఎక్కడ బాడీలో స్ప్రెడ్ కాలేదని చెప్పి డాక్టర్స్ చెప్పారు సార్. ఓకే. సర్జరీ అయినాక మళ్ళీ 4 months కి ఆటోమేటిక్ గా లంప్స్ లో వచ్చేసింది సార్ క్యాన్సర్ కదా. ఓకే. సో అప్పుడు మొదటిసారి సర్జరీ చేసినప్పుడు కాలు మొత్తం కంపార్ట్మెంట్ అంతా తీసారా లేకపోతే గడ్డ వరకు తీసారా? సార్ అది నరం తీసేసి గడ్డ కూడా తీసేసారు సార్. టోటల్ నరం కూడా బయటకు తీసేసి గడ్డ కూడా తీసేసారు. తీసి అక్కడ ఏమైనా చర్మం వేయడం అలా ఏమైనా జరిగిందా లేకపోతే డైరెక్ట్ వేసారు సార్? కుట్లు వేసేసారు. అది వాళ్ళు మానిపోయేది మంచిగా ఉన్నది. 4 months మంచిగా ఉన్నది సార్. ఓకే. ఓకే. ఆ పంపించిన రిపోర్ట్ లో ఏమని ఇచ్చారు? క్యాన్సర్ అని ఇచ్చారా? దాని పేరు ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా? క్యాన్సర్ అని ఇచ్చారు సార్. ఓకే. అంటే నరం సంబంధించిన క్యాన్సర్ అని చెప్పారా లేకపోతే కండరానికి సంబంధించిన క్యాన్సర్ అని చెప్పారా? దాని పేరేమన్నా చదవగలుగుతారా? ఏమన్నా చెప్పగలుగుతారా? పేరు చదవగలుగుతారండి ఏమన్నా? దాని క్యాన్సర్ పేరు ఏమైనా చెప్పగలుగుతారా? క్యాన్సర్ పేరు చదవగలుగుతారా? పేరు ఐడియా లేదు సార్. అది సరే చెప్పండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు లంప్స్ లో వచ్చింది సార్. 1 month అవుతుంది. ఇప్పుడు ఎక్కడ లంగ్స్ లో ఉందా, ఊపిరితిత్తులా? అవునవును సార్. అవును సార్. ఓకే. 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 ఫైన్. ఓకే. అడగండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం అడగాలి చెప్పండి. ఫుడ్ తినడానికి కూడా, వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది పడుతుంది సార్. ఓకే. టోటల్ ఇప్పుడు ఒక 4-5 days నుంచి బిల్కుల్ అంతా బంద్ అయిపోయింది. ఫుడ్ కానీ ఏది కానీ తీసుకుంటలేదు. ఓకే. ఓన్లీ ఒక టీ, ఒక 2 biscuits ఇస్తారు అంతే. ఓకే. ఇప్పుడు నువ్వే చెప్పు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ స్టేజ్ లో ఉంది. డాక్టర్ రాహుల్ గారు దీనికి ఆన్సర్ చేస్తారు. ఫైన్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది పేరు ఏమన్నా కానివ్వండి, క్యాన్సర్ బేసికలీ అది ఆ తొడ నుంచి లంగ్స్కి స్ప్రెడ్ అయింది. ఈ తొడ దగ్గర వచ్చిన క్యాన్సర్ యూజువల్గా అంటే ఆ హిస్టాలజీ, ఆ రిపోర్ట్ చూసి చెప్పగలుగుతాం మనము.
అది ఒక్కసారి వచ్చిందని అంటే మళ్ళీ రాదు అన్న భరోసా అయితే ఇవ్వలేమండి జనరల్, ఒకవేళ పెద్ద క్యాన్సర్ అయితే. సో మీరు ఇమీడియట్గా సర్జరీ చేసిన తర్వాత చేసిన పెట్ స్కాన్లో సరే అప్పుడు లేకుండే అది ఇది కూడా, కానీ మళ్ళీ రాదు అన్న భరోసా అయితే ఎవరు ఇవ్వలేరు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 4 monthsలో మళ్ళీ వచ్చిందన్నారు, అన్ఫార్చునేట్ దానికి, అది మనం ఏం చేయలేమండి ఇప్పుడు. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ మదర్ బాగాలేదని చెప్పారు, ఎందుకంటే తన ఏజ్ ఎంత ఉండాలని, ఏజ్ ఎంత ఉంటుంది? సో ఫైన్ అండి, ఏజ్ ఎక్కువ ఉంటే ఈ సాఫ్ట్ టిష్యూ సార్కోమస్ ఇట్లాంటివన్నీ లంగ్స్కి స్ప్రెడ్ అయితే కూడా ఏజ్ ఎక్కువ ఉంటే జనరల్గా ట్రీట్మెంట్స్ అంత ఈజీగా టాలరేట్ చేయరండి. సో వాట్ ఎవర్ ఈస్ ద ట్రీట్మెంట్ అది ఒక్కటి పక్కకు పెట్టేస్తే ప్రస్తుతానికి మీ మదర్కి మీరు చేయాల్సింది ఏంటంటే తన బీపీ కానీ మెయింటైన్ చేయడము, ఫుడ్ మెయింటైన్ చేయడము, లిక్విడ్ డయట్, మెల్లిగా సాలిడ్ డయట్ పెంచడము, ఒకవేళ తనకి శ్వాస తీసుకోవడం కష్టమైతే ఆక్సిజన్ ఇవ్వడము, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఆక్సిజన్, మీరు రెంట్కి తీసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. సో ఆక్సిజన్ పెట్టుకోవడము, ఫుడ్ బాగా ఇవ్వడము, లిక్విడ్స్ బాగా ఇవ్వడము, ఒకవేళ బాగా చేత కాకుండా అయిపోతే సలైన్స్ ఇవ్వడము, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం. ఐ థింక్ మీరు ఇప్పుడు చెప్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రం ఫస్ట్ ఈ పనులు చేయాల్సి వస్తుంది. ఫర్గెట్ కీమోథెరపీ తర్వాత చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను చెప్పిన ట్రీట్మెంట్స్ ఇప్పుడు సపోర్టివ్ కేర్ నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఇచ్చి కాస్త ఆమె ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత దెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ అ మెడికల్ ఆంకాలజిస్ట్. అప్పుడు పరిస్థితి బట్టి ఆమె ఫిట్నెస్ బట్టి షీ విల్ టేక్ కీమోథెరపీ. మళ్ళీ నేను చెప్పినట్టు కీమోథెరపీ క్యాన్ బి గివెన్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్, వీక్లీ ఇవ్వచ్చు, 3 weekly ఇవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద ఫిట్నెస్ అండి, ఫిట్నెస్ యాజ్ వెల్ యాజ్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్. సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనే దాన్ని బట్టి ఆమె ఫిట్నెస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ యూ ఇంప్రూవ్ ద ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతులన్నీ పాటించండి. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, రఘు గారు. నమస్తే అండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి రఘు గారు. ఎస్ సార్, మా వైఫ్ కి మామోగ్రఫీ చేయించాను సార్, మా జనరల్ చెకప్, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఏజ్ ఎంత అండి? 45 years సార్. ఓకే ఫైన్. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించారు, ఫైన్. చెప్పండి. మామోగ్రఫీ చేయించిన తర్వాత బ్రెస్ట్ లో లైట్ గా గడ్డ ఉంది అని అన్నారు సార్. ఓకే. సో తర్వాత డాక్టర్ బయాప్సీ చేయమని చెప్పారు. బయాప్సీ చేస్తే దాంట్లో ఏం లేదు, ఫైబ్రాయిడ్ మాత్రమే అది అని చెప్పి, కానీ ఆ గడ్డ తీసేయాలి అని చెప్పారు. ఓకే, అది తీసేయాల్సిందే సార్ కంపల్సరీ, లేదంటే అవసరం లేదా? అలాగే అది ఇప్పుడు బయాప్సీ అంటే కోర్ నీడిల్ బయాప్సీ అని చేశారా? అవును సార్. కోర్ నీడిల్ బయాప్సీ చేసి రిపోర్ట్ ఒక 4-5 రోజుల తర్వాత ఇచ్చారా? అవును సార్. ఓకే, దాంట్లో ఏమని ఇచ్చారు? ఫైబ్రో అడినోమా అని ఇచ్చారా, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అని ఇచ్చారా? ఫైబ్రోసిస్ డిసీజ్ ఇచ్చారు సార్. సాధారణంగా ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటే అది ఏం క్యాన్సర్ గడ్డ అయితే ఏం కాదు. సో దానికి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతానికి పేషెంట్ ఈ ఫాలోఅప్లో పెట్టవచ్చు. లేదు ఫైబ్రో అడినోమా అని ఇచ్చారనుకోండి, ఆ ఫైబ్రో అడినోమా అది కూడా క్యాన్సర్ కాదు, కానీ అది తీయించేసుకుంటే బెటర్ ఆప్షన్. మరో కాలర్ ఉన్నారు సతీష్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఇక్కడ మా వైఫ్ కి లెఫ్ట్ సైడ్ లో బ్రన్నింగ్ సెన్సేషన్ ఉంది, వాపు వచ్చింది. ఓకే, అంటే రొమ్ములో వాపు వచ్చిందా? పైన రొమ్ము పైన. ఏజ్ ఎంత అండి? రొమ్ములో లావ్ అయ్యి ఏజ్ వచ్చేసి 28 మేడం. ఓకే 28. చెప్పండి. బర్నింగ్ సెన్సేషన్ ఉంది మేడం సార్ లెఫ్ట్ సైడ్ లో. ఓకే, అదేమన్నా ప్రాబ్లం అయితే కదా సార్? దానికి కంగారు పడాల్సింది అయితే ఏం లేదు. రెగ్యులర్గా ఒక లోకల్ డాక్టర్ ఎవరన్నా ఒక గైనకాలజిస్ట్ కానీ ఒక జనరల్ సర్జన్ కానీ చూపించండి. రొమ్ములో ఏదైనా గడ్డలాగా తగిలితే మాత్రం ఒకసారి రొమ్ముకు బ్రెస్ట్ స్కాన్ ఒకసారి చేయించండి. అల్ట్రాసౌండ్ అంటే రొమ్ముకు బ్రెస్ట్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ అని చెప్తారు, హై రెజల్యూషన్ అల్ట్రాసౌండ్. సో రొమ్ముకు ఒకసారి స్కానింగ్ చేస్తే రొమ్ములో ఏదైనా గడ్డు ఉందా లేదా మనకు తెలుస్తుంది. అది కాదు అని అంటే ఇంకా వేరే సంబంధమైన ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే రొమ్ముకు కాకుండా కడుపుకి సంబంధం ప్రాబ్లం కానీ, లేకపోతే ఊపిరితిత్తు కానీ, హార్ట్కి సంబంధం ప్రాబ్లం కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఎస్ సార్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్జరీ లేకుండా మనం టాబ్లెట్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా కొన్నిసార్లు ఒక 70-75 years ఏజ్ ఉన్న వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తారు, లంప్ ఇన్ ద బ్రెస్ట్తో వస్తారు. వాళ్లకు మనం చేయాల్సిన స్కాన్ ఒకటి చేసిన తర్వాత ఇంకెక్కడ కూడా జబ్బు లేదని వచ్చింది అనుకోండి, చాలాసార్లు 70-75 years ఉన్నప్పుడు పేషెంట్ బంధువులు కూడా సర్జరీకి రెడీ ఉండరు, ఆర్ మేబీ నిజంగా కూడా ఫిట్నెస్ సహకరించకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏం చేస్తామనంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్యారెక్టర్ ఆఫ్ ద డిసీజ్ గురించి చెప్పాను చూడండి, ER/PR HER2 అని కొన్ని టెస్ట్లు ఉంటాయని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ER అని ఒక టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, డిపెండింగ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ పాజిటివిటీ, ఎంత పాజిటివ్ వస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ పాజిటివిటీ 80%, 90%, 99%, 100% పాజిటివిటీ వస్తుంది. ఒకవేళ ఎంత మంచి పాజిటివిటీ వచ్చిందనుకోండి, అప్పుడు కొన్నిసార్లు
కొన్నిసార్లు కొన్ని ట్యాబ్లెట్స్తోని కూడా మనము పేషెంట్ లైఫ్ టైం పెంచవచ్చు. వీ మే నాట్ క్యూర్ ద డిసీజ్ కంప్లీట్లీ, బికాస్ క్యూర్ చేయాలంటే డెఫినెట్గా సర్జరీ ఉండాల్సిందే. బట్ ఇది సర్జరీ ఎట్లా చేయట్లేదు ఈ పేషెంట్లు అనుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చామనుకోండి, వన్స్ పర్ డే 1 tablet per day, we can give it for 5 years or 10 years also. అట్లా ఇచ్చామనుకోండి, వీ కెన్ ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్ ఫర్ ఆల్మోస్ట్ 3 years 4 years చాలా వరకు ప్రొలాంగ్ చేయొచ్చు. సో ఈ ట్యాబ్లెట్స్తోని కూడా మనము ఒక ఓల్డ్ ఏజ్ పేషెంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. నో వీ కెన్ కంట్రోల్ దిస్. ఆ జబ్బు రొమ్ములో మాత్రమున్నా కంట్రోల్ చేయొచ్చు, సంకలోకి స్ప్రెడ్ అయినా కంట్రోల్ చేయొచ్చు, ఆ బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయినా కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఓన్లీ రొమ్ములో ఉందనుకోండి ఇంకా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. సో వన్ టాబ్లెట్ పర్ డేతోని వీ కెన్ గెట్ అమేజింగ్ రిజల్ట్స్ బేస్డ్ ఆన్ ద టెస్ట్ పాజిటివిటీ. ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. కాలర్ ఉన్నారు సార్, కృష్ణా జిల్లా నుండి వాణి గారు. నమస్తే అండి. చెప్పండి వాణి గారు. హలో డాక్టర్ గారు, నమస్కారం. చెప్పండి. నాకు 2 సంవత్సరాల క్రితం రొమ్ములో గడ్డ వచ్చిందండి. ఓకే. 2 సంవత్సరాల క్రితం వస్తే మేము విజయవాడలో ఆపరేషన్ చేయించుకున్నాము. ఓకే. అయితే క్యాన్సర్ గారని చెప్పారండి. ఓకే. మీ వయసు ఎంత వాణి గారు? 45 సంవత్సరాలండి. ఓకే. ఓకే. 45 సంవత్సరాలండి. అయితే మళ్ళీ ఎమ్మటే వచ్చినాయండి, ఒక 4-5 నెలలకే మళ్ళీ వచ్చినాయి 2. ఓకే. 2 వచ్చాక మళ్ళీ వెళ్తే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ లో కూడా పడలేదండి. దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి కనిపించినాయి, పడ్డాయి అన్నారు. ఓపెన్ చేస్తే ఒక దాంట్లో 3, ఒక దాంట్లో ఒకటి ఉందండి. ఓకే. అవి కూడా సైజు చాలా పెద్దగాను, కేజీకి అంటే ఇంకా టోకెన్ ఇస్తే కేజీ పైనే ఉన్నాయండి. భయం వేసింది బాగా. ఓకే. అయితే చేసి ఓపెన్ చేసి తీసేశారు. మళ్ళీ నెలకే మళ్ళీ వచ్చినాయండి. రెండింటిలో మళ్ళీ చాలా సైజు పెద్దగా అనిపిస్తుంది. ఓకే. మరి అసలు వాటి దేని వల్ల వస్తున్నాయండి? అలా కదమ్మా, అంటే అన్నారు మళ్ళీ అందుబాటులో ఉండమన్నారు. మీరు కరెక్ట్గా చెప్పలేదు. మొదటిసారి వచ్చినప్పుడు 2 రొమ్ముల్లో వస్తే ఆపరేషన్ చేశారా, ఒక సైడ్ తీసారా? రొమ్ములు తీసేయలేదండి, సర్జరీ చేసి మామూలుగా గడ్డ వరకే తీస్తారు. మరి ఆ గడ్డ రిపోర్ట్కి పంపించారా? పంపించారు. దాంట్లో ఏమని చెప్పారు? అంటే క్యాన్సర్ కాదని చెప్పారు, హార్మోన్స్ తేడా అని చెప్పారు. మళ్ళీనేమో మాకు కొన్నేమో అర్థం కావట్లేదని చెప్పారు. క్యాన్సర్ అయితే కాదని చెప్పారు. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏంటంటే రొమ్ములో ఈ ఫైబ్రోడినోమా కానీ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అనేటివి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు తిరిగి వస్తుంటాయి అనమాట. సో అది ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి ఏంటంటే అది తీసేసిన దాంట్లో ఏంటి అనేది అది ఫైబ్రోసిస్టిక్ డిసీజా ఫైబ్రోడినోమా అని మనకు తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అందులో కంగారు పడాల్సిన అవసరం. ఫైబ్రో అడినోమా అని ఉంటే మాత్రం ఒకసారి ఆ గడ్డను మళ్ళీ ఒకసారి పరీక్షించి ఒకసారి క్వాలిఫైడ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్కి ఆపరేషన్ చేసే డాక్టర్ని ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి ఒకసారి మీరు కలిస్తే బెటర్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది క్యాన్సర్ కాదు, బట్ అయినా కూడా ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ కలవండి, అంతే, కలిస్తే సరిపోతుంది. కాలర్ ఉన్నారు నిర్మల్ నుండి అనిత గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మేడం. హలో అండి, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నాకు రైట్ సైడ్ రొమ్ముల గడ్డ లెక్క అయింది సార్. అయితే నేను డాక్టర్ చూపించుకుంటే మందులు వాడమని చెప్పిండు. అయితే రొమ్ము గడ్డ అంటే అది కొవ్వు గడ్డ లాగా ఉంది, అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పిండు. ఒక నెల దాకా మందులు వాడాను సార్. ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ టెన్షన్ కూడా నొప్పి వస్తుంది మళ్ళీ. ఓకే. మీ వయసు ఎంతమ్మా? 38. ఓకే. అంటే ఇప్పుడు నెలకు నెలసరి ఉన్నప్పుడు రొమ్ముల నొప్పి లేస్తుందా ఏమన్నా? లేదు సార్, మామూలుగానే నొస్తుంది. ఇప్పుడు చలికి ఇంకా ఎక్కువ నొస్తుంది. చలికి ఇంకా ఎక్కువ. ఇప్పుడు మరి ఆ గడ్డ తీసేసిండ్రా సార్ వాళ్ళు? తీయలేదు. ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళాను సార్, వాళ్ళే కరిగిపోతుందని చెప్పిండు. ఓకే. ఓకే. అంటే స్కానింగ్ ఇవేం చేయలేదమ్మా? స్కానింగ్ కానీ చిన్న సూది పరీక్ష ఏం చేయలేదమ్మా? చేసిండు. చేసిండ్రా? చేస్తే దానిలో ఏముందని చెప్పిండు సార్ వాళ్ళు? ఇటు చూడమ్మా, మీరు చెప్పేది భయపడాల్సిన అవసరం ఏం లేదు. సాధారణంగా ఏంటంటే ఈ యంగ్ వయసులో వచ్చేవి ఏంటంటే హార్మోన్ చేంజెస్ వల్ల రొమ్ములో గడ్డలు వస్తుంటాయి. అంటే బహిష్టు టైంలో రొమ్ములో గడ్డలాగా అనిపించడం, నొప్పి లేవడం ఇవి సర్వసాధారణంగా లేడీస్లో చూస్తూనే ఉంటాం. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఒకసారి స్కానింగ్ చేయించేసుకొని ఒకసారి సూది పరీక్ష చేయించుకోవాలి. ఆ సూది పరీక్షలో అది ఫైబ్రో అడినోమానా ఫైబ్రోసిస్టిక్ డిసీజా అని మనకు తెలుస్తుంది. సాధారణంగా ఫైబ్రోసిస్ అంటే దానికి మందులు ఉంటాయి, హార్మోన్ సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది. ఫైబ్రో అడినోమా అనే గడ్డ ఉందనుకోండి, ఒక 4 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉంటే తీయించేసుకోవడం బెటర్. రైట్ డాక్టర్స్, మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.